ఆర్ట్ అనేది పర్సనల్. హర్ ఘర్ కుచ్ కహతా హై అన్నట్టు ప్రతి వాల్ కూడా ఒక స్టోరీ చెప్పాలి. మా ఈ వాల్ క్వైట్‌గా ఉంది. ఏ స్టోరీ లేదు. ఇది మా ఇంట్లో ఒక టేబుల్, అందులో కొన్ని సెంటెడ్ హ్యూమిడిఫైయర్. ఇది మా వారిచ్చిన ఫ్లవర్స్. ఇది ఈస్టర్‌కి నేను చేసిన ఒక ఫ్లోరల్ అరేంజ్‌మెంట్ విత్ చిన్న గోల్డెన్ ఈస్టర్ బన్నీ. ఇవి నా ఇన్స్పిరేషన్ ఈ వాల్ డెకరేట్ చేయడానికి. అర్థమైన తర్వాత వెళ్ళి కొన్ని సప్లైస్ తెచ్చుకున్నాను. పార్ట్ 1లో చూపించిన ఆ 3 ఫ్రేమ్స్ నాకొక్కటి ఆప్ షాప్‌లో $10కి దొరికింది. నిజం చెప్తున్నాను. ఎట్సీలో నేను చూసినవి ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్ వుడెన్వి $180, $190. సైజుని బట్టి ఇంకా ఎక్స్పెన్సివ్. ఆ ఫ్రేమ్ అయితే నచ్చింది కానీ నాకు అందులో ఉన్న ఫోటో సైజు నచ్చలేదు. అది చాలా పెద్దగా ఉంది అనిపించింది. సో వెళ్ళి వాటి మౌంటింగ్ బోర్డ్స్ నేనే తయారు చేసుకున్నాను. ఇవి బయట ఇస్తే అగైన్ చాలా చాలా ఎక్స్పెన్సివ్. ఒక్కొక్క మౌంటింగ్ బోర్డ్ $60 అలా ఛార్జ్ చేస్తారు కస్టమ్ సైజెస్. నేను ఆ ఫోమ్ బోర్డ్స్ తెచ్చుకుని వాటిని సైజులో కట్ చేసుకున్నాను. తర్వాత ఒక లెవెల్ చేసి మాస్కింగ్ టేప్ పెట్టి ఆ ఫోటో హుక్స్ అన్నీ పెట్టుకున్నాను. ఇంతకీ నేనేం పెడుతున్నానా వీటిలో అంటే డైరెక్ట్గా ఈ ఇందాక చూపించిన ఫ్లవర్స్ అవి కాకుండా వాటిని మా వారికిచ్చి ఆ సేమ్ అరేంజ్మెంట్స్ని ఏఐలో పెట్టి ఆయిల్ పెయింటింగ్స్గా చేంజ్ చేయమని చెప్పాను. అవి చేంజ్ చేసిన తర్వాత వాటిని ఈ ఫ్రేమ్లో పెట్టి ఈ వాల్కి పెట్టాను. మీరే చెప్పాలి ఎలా ఉంది. చూసారా చిన్న బనీ. ఇప్పుడు అదే ఫ్లవర్ అరేంజ్మెంట్ ఒక ఆయిల్ పెయింటింగ్ లాగా తయారైంది. ఇది మా టేబుల్ ఆయిల్ పెయింటింగ్ లాగా. ఇది మా వారిచ్చిన ఫ్లవర్స్ ఆయిల్ పెయింటింగ్. సో ఇప్పుడు మా వాల్ ఇలా ఉంది. లెట్ మీ నో హౌ ఇట్ ఈస్.